హైదరాబాద్ లో కిడ్నాప్, ఖమ్మం జిల్లాలో మృతదేహం. విద్యావేత్త బొల్లు రమేష్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. బండ్లగూడకు చెందిన వ్యాపారవేత్త ఖాద్రీతో విభేదాలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఖాద్రీని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. బొల్లు రమేష్ ను హత్య చేసినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. వరుస హత్యలతో ఖమ్మం జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఖమ్మంలోని రాజీవ్ గృహ కల్పనలో ఓ యువకుడి హత్య కేసు మరొక ముందే కూసుమంచి మండలం లింగారం తండా సమీపంలోని మిర్చి తోటలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చేతులు కట్టేసి 5 రోజుల క్రితం బండరాయితో మోదీ చంపినట్లు గుర్తించారు. హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న మిస్సింగ్ కేసుగా నమోదైన విద్యావేత్త బొల్లు రమేష్ డెడ్ బాడీగా గుర్తించారు. బొల్లు రమేష్ హత్యపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో చాలా వరకు మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపున రాష్ట్రంలోతో పాటుగా మరోవైపున ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కేసులు యువకులు కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, లేదా వెంచర్స్ వాళ్ళు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. తర్వాత వారం వ్యవధిలోనే మిస్టరీగా ఉన్న కేసు కాస్త డెత్గా మారిపోతున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నుంచి సంబంధించిన ఒక కేసు, అంటే వాళ్ళు పాన్ మసాలా వ్యాపారం చేసేటువంటి ఒక రమేష్ అనే వ్యక్తి అక్కడ గత వారం క్రితం కూడా మిస్సింగ్ కేసు నమోదైంది. అక్కడ నుంచి కట్ చేస్తే మొత్తానికైతే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలో లోకేతండ సమీపంతో పాటు కూసుమంచి ప్రక్కనే ఇక నేషనల్ హైవే పక్కనే ఒక మిర్చి తోటలోని నిర్జీవంగా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నటువంటి ఒక శవం లభ్యమైంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం దీన్ని ఆ స్థానిక పంట పొలం యజమానులు పోలీసులు సమాచారం అందించారు. తీరా కేసు లోకల్ పోలీసులు కూసుమంచి పోలీసులు వచ్చి ఇక ఘటనా స్థలం చేరుకొని ఇక్కడ నుంచి మొత్తం ఆ కేసు ఐడెంటిఫికేషన్ చేసే పనిలో భాగంగానే మొత్తానికైతే వాళ్ళు లాగిన్ ఓపెన్ చేసుకుంటాం. అక్కడికి వచ్చిన తర్వాత మిస్సింగ్ కేసులు ఏ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి వారిని మొత్తం సెర్చ్ చేసిన తర్వాత హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు మిస్సింగ్ నమోదు కావడంతో అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి కూడా కార్ఖానా పోలీస్ స్టేషన్ నుంచి కూడా పోలీసు సిబ్బంది మొత్తం కూడా ఘటనా స్థలం చేరుకున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి వివరాలు మనం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మనం మాట్లాడుతుందాం వచ్చారు. మొత్తానికైతే అసలు ఏం జరిగింది సార్, ఎలా జరిగింది, ఈ కేసు సంబంధించిన ఈ మృతులకు సంబంధించిన కేసు ఏంటి, అసలు వీళ్ళు చేసే వ్యాపారం ఏంటి? నా పేరు రామకృష్ణ, కార్ఖానా ఇన్స్పెక్టర్ని. నాకు ఈ మృతికి సంబంధించి మ్యాన్ మిస్సింగ్లో 19th రోజు 14/2025 అని చెప్పేసి మ్యాన్ మిస్సింగ్లో వాళ్ళ మిస్సెస్ పిటిషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మనకు ట్రాకింగ్ ద్వారా ఒక నేరస్తుడు సాజిద్ అని చెప్పేసి ఇతను పాన్ మసాలా యొక్క తెలంగాణ ఏపీ డిస్ట్రిబ్యూటరు. దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ సాజిద్ అనే వ్యక్తితో జరగడం జరిగింది. తర్వాతకి అతను తీసుకొచ్చి ఈరోజు ఇంట్రాగేషన్ చేయగా అతను ఇక్కడ కుసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకొచ్చేసి లావాదేవీల కారణంగా చంపి పడేసినామని చెప్పడంతో మేము సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. అవును నిజమే అని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది. దాంతో మేము వీడికి వచ్చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తానికైతే 19th నుంచి కేసు మిస్సింగ్ అని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కట్ చేస్తే ఒక వారం రోజుల తర్వాత ఈ కేసు ఇక్కడ అంటే ఒక మిస్టరీగా ఉండి ఒక డెత్ అయి ఉన్న తర్వాత అంటే ఈ లోపల ఆయన మొబైల్ ట్రేస్ కావడం ఏమైనా ఛాన్స్ లేదా? వాస్తవానికి మొబైల్ ట్రేస్ అయింది కానీ నేరస్తుడు దొరకపోవడంతో మనకు ఎక్కడ బాడీ పడింది అనేది మనకు తెలియలేదు. అతను దొరికిన తర్వాతకి మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మనం ఇవ్వడం జరిగింది. దాంతో మనం ఈరోజు ట్రేస్ అవుట్ చేసుకున్నాం. అంటే కోట్లాది రూపాయల లావాదేవీలు ఉన్నాయి? లేదు, దాంట్లో లక్షలాది రూపాయల లావాదేవీలు ఉన్నాయి. ఇంకా ఇలాంటి కేసులు ఇంకా ఉన్నాయి? ఇంకా అలాంటి మిస్సింగ్ కేసులు ఉన్నాయి? ఇంకా జరుగుతూనే ఉంటాయి. మా దాంట్లో మాత్రం ఇదొకటే కేసు ఉన్నది. దీన్ని ఆల్రెడీ ఈరోజు మిస్టరీ విడిపోయింది. సో మొత్తంగా చూసుకోవచ్చు, పాన్ మసాలాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ తన యొక్క మరోవైపు తన యొక్క పార్ట్నర్ ఇరువురి మధ్యన ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించి కాస్త వివాదాలు నెలకొన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా అది ప్రాణం మీద తీసుకొచ్చిన ఫలితంగా ఉంది. దీనిలో చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా అంటే చాలా మిస్టరీ కేసులు కూడా ఆర్థికపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఉండడం వల్లనే మిస్సింగ్ కేసులు అవుతున్నాయి. తర్వాత ఇదంతా కూడా మృతి చెందిన అంటే వాళ్ళని చంపివేయటమా లేకపోతే చంపింకి వేరే ప్రదేశంలో పాతి పెట్టడం అనే ఘటన కూడా నెలకొని ఉంది. అయితే మొత్తానికైతే మొన్న ఇటీవల కాలంలో 18వ తారీఖున ఖమ్మం రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే కర్ణగిరి దగ్గర అక్కడే కూడా ఒక సంజయ్ అనే వ్యక్తి కూడా తనను ఎవరో అంటే ఆయన వాళ్ళ అన్నం తీసుకో వెళ్దామని చెప్పని ఆటోకి రోడ్డుకి వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా అతను యొక్క మహిళ కాపాడాలంటూ ఆవేదన చెందుతూ ఆర్తనాదాలు చేసిన తరుణంలో
ఆ మహిళను కాపాడేందుకు సంజయ్ కూడా వాళ్ళ అన్న కోసం వెళ్తున్న నేపథ్యంలో అక్కడ తన యొక్క అన్న ప్రయాణం కోసం వెళ్తున్న దాన్ని ఆఫ్ చేసుకొని మహిళను కాపాడేందుకు ఆయన ఒక్కసారిగా ఆటోను వెంబడించారు. ఆటో వెంబడించిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత మొత్తానికైతే మాత్రం వాళ్ళు ఈ అగంతకులు కూడా సంజయ్ని పట్టుకొని అక్కడ తీవ్రంగా కొట్టుకుంటూ చంపేస్తున్నారంటూ వాళ్ళ అన్నకి వాయిస్ మెసేజ్ పెట్టిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేసు ఇంతవరకు కూడా పోలీసులు దాన్ని ఛేదించలేకపోయిన ఘటన అయితే ఉంది. అయితే ఇలా వరుసపెట్టి చాలా వరకు పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ కేసులు ఉన్నాయి. మిస్సింగ్ కేసులకు సంబంధించి ఇంతవరకు అసలు ఎలాంటి క్లూ దొరకట్లేదు. చాలా వరకు కూడా పోలీసులు పూర్తిసారి దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపున మొబైల్ ట్రేస్ చేస్తున్నా సరే చివరకు కొంత దూరం పోయిన తర్వాత దాని నిందితులకు సంబంధించిన డేటా కూడా ఎలాంటిది లేకపోవడంతో పోలీసులు కూడా దాన్ని మళ్ళా ఇంకో కొత్త పందాలో కేసు ఛేదించే విధంగా అడుగులు వేస్తున్న నేపథ్యం ఉంది. చూసుకోవచ్చు చాలా వరకు మిర్చి తోటలో మృతదేహాన్ని పడి అంటే సుమారు ఒక వారం రోజుల ముందు క్రితమే పడి ఉన్నటువంటి మృతదేహాన్ని మాత్రం ఇక పంటపాలెం రైతులకు గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. అంటే 18వ తారీఖున అక్కడ మిస్సింగ్ కేసు పెట్టడం, అక్కడ పెట్టిన కేసుకి తర్వాత ఇక్కడ ఉంచినటువంటి అంటే వాళ్ళ మొబైల్ ఆధారితంగా లొకేషన్ చూసుకోవడం, తర్వాత లాస్ట్ కాల్ చూడటం, ఇవన్నీ వేరేసి చూసుకుంటే మాత్రం పోలీసులకు ఒక అనుమానం వచ్చిన తర్వాత నిందితులు దొరకకపోవడంతో వాళ్ళకి పార్ట్నర్ దొరకడం, ఆ పార్ట్నర్ దగ్గర నుంచి కూడా మృతదేహానికి సంబంధించిన అంటే మృతులకు సంబంధించిన వివరాలు తీసుకోవడం, ఆయన అదుపులో తీసుకున్న తర్వాత కేసు సంబంధించి మిస్టరీ మొత్తం విడిపోయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఒక కన్క్లూజన్కి వచ్చింది. కానీ ఇలాంటి కేసులు చాలా వరకు పోలీస్ స్టేషన్లో ఉన్న నేపథ్యంలోనూ వీటికి సంబంధించి ఎలాంటి మిగతా పోలీసులు కూడా పూర్తిసారి దర్యాప్తు చేపడితే ఈ యొక్క నిందితుల యొక్క అంటే ఈ యొక్క మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా మిస్సింగ్ కేసులు ఉన్నాయి, కానీ ఇంతవరకు అవి ట్రేస్ అవ్వాల. అవి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేకుంటే ఇంక ఇతర రాష్ట్రాలు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళారా అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఏది ఏమన్నా పోలీసులకు అంటే ఖమ్మం జిల్లాలో ఈ యొక్క డెత్ మిస్టరీలు మాత్రం చాలా వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. మిస్సింగ్లు అవ్వడం, తర్వాత వాళ్ళంతా కూడా మృతి చెందడం చూసుకోవచ్చు చాలా క్లియర్గా. పోలీసులు కూడా చాలా వరకు కూడా అంటే మృతునికి సంబంధించినటువంటి విజువల్ తీస్తున్న నేపథ్యం ఉంది. కాళ్ళు చేతులు కట్టేస్తున్న నేపథ్యం ఉంది. అంటే ఎంత ఘోరంగా అంటే కేవలం లక్షలాది రూపాయలు బిజినెస్ సంబంధించినటువంటి లావాదేవీల్లో నష్టం రావడంతో ఈ తన యొక్క పార్ట్నర్ సాజిద్ అనే వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసి టోటల్గా తనని ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక కూసుమంచి దగ్గర అంటే 200 కిలోమీటర్ల దూరంలో యొక్క మృతదేహాన్ని పడవేయటం, తర్వాత అతనే టోటల్గా మృతదేహం మరలా పోలీసులు అతను ఇంట్రాగేట్ చేసి పట్టుకున్న తర్వాత అతని ఇంట్రాగేషన్లో తానే చంపినట్టు ఒప్పుకోవటం, ఆ మృతదేహాన్ని పలానా చోట పడేసిన అంటే కూసుమంచి దగ్గర సమీపంలో పడేసిన చెప్పడంతో మొత్తానికైతే ఈ యొక్క ఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కేసు కన్క్లూడ్ అయిపోయినా సరే ఇలాంటి కేసులు ఇంకా అనేకం ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా మరి మిస్సింగ్ కేసులపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి సారిస్తే ఈ యొక్క సంబంధించి మిగతా కేసులు కూడా మిస్టరీ వీడే అవకాశం మెండుగా ఉంది. ఏదేమైనా సరే ఇటీవల కాలంలో చాలా వరకు కూడా చిన్న వాటి విషయాల మీదనే ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన కావచ్చు, లేదంటే భార్యాభర్తల విషయం కావచ్చు, ఇట్లా వరుసపెట్టి ప్రతి ఒక్క దాని విషయంలో కూడా మిస్సింగ్ కేసులు, తర్వాత ఆ మిస్సింగ్ కేసు కాస్త మిస్టరీగా మారిపోయి మర్డర్ కేసుగా తయారవుతున్న నేపథ్యం అవుతుంది. చాలా వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి మృతులకు సంబంధించిన వివరాలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి దీన్ని ఏమని చూస్తారు దీనంతా? సో మొత్తం ఇంకా చూసుకోవచ్చు ఇక కూసుమంచి పరిధిలో జరిగినటువంటి యొక్క రమేష్ హైదరాబాద్ సంబంధించిన రమేష్ ఇక అక్కడ ఆయన్ని చిత్రహింసలు పెట్టుకుంటూ చివరకు ఖమ్మం దగ్గరకు వచ్చి ఆయన మృతదేహాన్ని పడేసి మళ్ళీ ఏం జరిగినట్టే తన పార్ట్నర్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనూ 3 రోజుల తర్వాత అతను కూడా అబ్స్కాండ్ కావడం, ఆయనపై అనుమానం రావడం, మరలా అతని యొక్క ఫోన్ ట్రేస్ చేసి అతను ఉన్న లొకేషన్లోకి వెళ్ళడం, అతన్ని మళ్ళీ పట్టుకోవడం, ఆయన చెప్పిన సమాచారం మీదకు పోలీసులు ఇక్కడికి రావడం. అంటే ఈ లోపలనే ఇక మృతదేహం సంబంధించిన రైతు కూడా పోలీసు సమాచారం అందించి కూసుమంచి పోలీసుల సహాయంతో అక్కడ అంటే కార్ఖానా పోలీసు సమాచారం అందించడంతో మొత్తం అయితే కేసు అయితే క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.